ఈ ఆపరేషన్ మాయంలో గల్లంతైంది వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు. మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా? పండెడన్నావు తిని కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో వాడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కనబడ్డాడు నా లోపల. బలవంతుడికి ఆయుధం అవసరం అయితే బలహీనుడికే ఆయుధమే బలం. కాసులు లేకుంటే కొంచెం కూడా మర్యాద ఇచ్చేలా ఎవరో. నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు వేరే. ఎప్పటికి ఇట్లాగే ఉంటామా మనము? మనకి మంచి రోజులు వస్తాయి. ఫైనల్గా రామ్ చరణ్ గారి పెద్ద మూవీని నార్త్ అమెరికాలో ప్రత్యంగిరం మూవీస్ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గానే ప్రత్యంగిరం మూవీస్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తూ ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీని April 29 నుంచి ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ హ్యూజ్ రిలీజ్ ఉందనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. టోటల్గా వరల్డ్ వైడ్గా 10,000+ స్క్రీన్స్లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ పైన హైప్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 85% కంప్లీట్ అయింది. రీసెంట్గానే రామ్ చరణ్ గారికి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ కూడా షూట్ చేశారు. ఈ మూవీలో జగపతి బాబు గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చే సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీకి A.R. రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ April 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.